హలో, వెల్కమ్ టు సుధా రుచులు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు స్పెషల్ దోసకాయ బోటి. రండి చూద్దాం. ఇదండి ఈరోజు బోటి స్పెషల్ అండి. బోటి దోసకాయ ఒకసారి చూడండి. ఇది 1.5 kg బోటి అండి. కడిగేసి పెట్టానండి, అదంతా చూపించాలంటే టైం పడుతుంది అనేసి. ఇదండి ఇట్లా ఉన్నప్పుడు మనం 4 పచ్చిమిరపకాయలు తీసేసి వేసుకోవాలి. చూడండి, ఒకసారి బూటి చూడండి, బాగా గడుకోవాలండి. పసుపు, కొద్దిగా ఉప్పు, పసుపు, ఉప్పు, ఉల్లిగడ్డ వేసి 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. రెండు స్పూన్లు కారం అండి. అన్నీ వేసి పెట్టేసేయడమేనండి. 1 స్పూన్ ధనియాల పొడి, ఉప్పు తర్వాత వేసుకుందామండి. ఉడికిన తర్వాత 1 స్పూన్ పసుపు, ఇవన్నీ వేసేసి పెట్టేసిన తర్వాత ఇవి వేసేసేసి ఆయిల్ వేయాలండి. ఇదండి అన్నీ వేసి ఇట్లా కలిపేసిన తర్వాత మూత పెట్టుకోవడం. ఒక 4 విజిల్ వస్తే అయిపోయిందండి. ఇదండి, ఇది ఒక దోసకాయ, 2 టమాటాలండి. ఇది బోటి. ఇందాక మనము సాల్ట్ వేయలేదు. ఒక స్టవ్ సరిపోతుంది. ఈ దోసకాయ టమాటా వేసి ఒకసారి ఇట్లా కలిపేసి ఒక విజిల్ అయితే సరిపోతుందండి. తర్వాత గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే బోటి దోసకాయ అయిపోయినట్టే. ఒకసారి కలిపి చూడండి, ఇది అయిపోయిందండి. దీంట్లో మనం వచ్చేసేసి ఈ స్పూన్ తోటి 1 స్పూన్ గరం మసాలా అండి. తర్వాత ఇట్లా ఉడుకుతుందండి. ఇట్లా ఉడుకుతున్నప్పుడు దగ్గరకు అయినప్పుడు చూడండి, కొత్తిమీర, కరివేపాకు వేసి ఒక 10 నిమిషాలు పెడదామండి. అంతే, 10 నిమిషాలు అయితే మనకి దోసకాయ బోటి అయిపోయినట్లే. ఇదండి వేడి వేడి అన్నం పొగలు కక్కుతుంది, బయట వర్షం. దోసకాయ బోటి వర్షానికి వేడి వేడిగా తింటే సూపర్ ఉంటుందండి. ఇక దోసకాయ చూసారా, ముక్క నోట్లో నీళ్ళు వస్తుంది. సూపర్ ఉందండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇప్పటివరకు ఓపికతో నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. చూస్తూనే ఉండండి, మంచి మంచి వంటలు చేసి పెడుతూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.